10 ఏళ్ల క్రితం చెంబుల్లో మట్టి నీళ్లు తెచ్చారు. ఈసారి చీకేందుకు చాక్లెట్ ఇచ్చారని జనం జోకులేసుకుంటే బాగోదుగా. అందుకే అమరావతి ప్రమోషన్ ఓవర్ కాకుండా జాగ్రత్త పడుతుంది ఏపీ ప్రభుత్వం. ప్రచారం కంటే పనులపైనే ఎక్కువ ధ్యాస పెట్టాలనుకుంటుంది. అమరావతి రాజధాని విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ప్రమోషన్ పీక్ లో ఉండాలా, యావరేజ్ గా ఉంటే చాలా అనే ఆలోచనలో ఉంది ఏపీ సర్కార్. ఓవర్ హైప్ ఇచ్చే కన్నా పని చేసుకుంటూ వెళ్ళడమే మంచిదనే ఆలోచనలో ఉందిట కూటమి ప్రభుత్వం. ప్రధాని వన్స్ మోర్, రిబ్బన్ కటింగులు సూపర్, ప్రచారంపై సర్కార్ పారా హుషార్. ఏపీ ప్రభుత్వం అమరావతి అంశాన్ని ఇప్పటికే చాలా పీక్కి తీసుకువెళ్లింది. ప్రధాని మోదీ అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న తర్వాత రాజధాని పనుల్లో కదలిక పెరిగింది. వాస్తవంగా ప్రభుత్వం కూడా అదే స్టైల్లో ముందుకెళ్దాం అనుకుంది. అయితే అమరావతి ప్రచారం అతి అయితే అసలుకే మోసం వస్తుందనే ఆలోచనలో ఉన్నారు ప్రభుత్వ పెద్దలు. అందుకే ఎక్కువ ప్రమోషన్ లేకుండా పనులు వీలైనంత వేగంగా పూర్తి చేయడంపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల క్రితం ప్రధాని మోదీ నీళ్లు మట్టి తెచ్చారు. దాన్ని మహాప్రసాదమని అమరావతి చుట్టుపక్కల చల్లారు. కానీ అమరావతి అసంపూర్తిగా ఉండగానే ఎన్నికలొచ్చి టీడీపీ అధికారానికి దూరమైంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అమరావతి ఉనికే ప్రమాదంలో పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ అంటే అమరావతి అంటూ మళ్లీ రాగమందుకుంది. తుప్పల్లో మరుగున పడ్డ అమరావతి దుమ్ము దులిపేందుకే కొన్ని నెలల కాలం పాటు పట్టింది. ప్రపంచ స్థాయి నగర నిర్మాణం కేంద్రం సపోర్ట్ లేకుండా సాధ్యం కాదు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండడంతో మోదీ తలుచుకుంటే నిధులకు కొరత ఉండదనే నమ్మకంతో ఉంది కూటమి ప్రభుత్వం. అమరావతికి అంకురార్పణ చేసిన ప్రధానినే పునర్నిర్మాణ పనుల శ్రీకారానికి పిలిచింది ప్రభుత్వం. తన అంతరంగాన్ని ప్రధాని ముందు ఆవిష్కరించింది. పనులు పూర్తి చేసేందుకు డెడ్ లైన్ పెట్టుకుంది. దీంతో ఎవరి నోట విన్నా అమరావతి గురించే. అయితే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతే కథ మళ్లీ మొదటికొస్తుందనే భయం కూడా ప్రభుత్వ పెద్దల్లో ఉంది. అందుకే అమరావతి విషయంలో ఓవర్ హైప్ ఇచ్చే కన్నా పని చేసుకుంటూ ముందుకు వెళ్లడం ఉత్తమమని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతి విషయంలో ఇలాగే ముందుకెళ్లి తర్వాత ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మాటల్లో కాదు చేతల్లో చూపించడం మంచిదనే అభిప్రాయంతో ఉంది ప్రభుత్వం. రియల్ ఎస్టేట్ ప్రచారానికి డిమాండ్ తక్కువ, బ్రోచర్లు ఎక్కువ. అమరావతి విషయంలో అలాంటి అభిప్రాయానికి తావివ్వకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. ప్రచారం కన్నా పనికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. టార్గెట్ పెట్టిన నిర్మాణాలు ఏమున్నాయో వాటిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టి అనుకున్న సమయానికి పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఏపీకి రాజధాని లేదు. 2014లో అమరావతిని చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో రాజధానిగా ప్రకటించింది. తర్వాత తాత్కాలిక నిర్మాణాలని చెప్పటం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు అని చెప్పడంతో ఏపీ ప్రజలకు అసలు రాజధాని యోగం ఉందా అని చర్చ జరిగింది. ఇప్పుడు మళ్లీ అమరావతి పనులను ప్రభుత్వం రీస్టార్ట్ చేయడం, ప్రధానిని తీసుకురావడం ఇవన్నీ కూడా రాజధాని విషయంలో కీలకంగా మారాయి. కొన్ని రోజులు నెలల్లోనే అద్భుత నగరాన్ని తీర్చిదిద్దడానికి అల్లావుద్దీన్ అద్భుత దీపమేమీ లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం చెబుతున్న హైకోర్టు కానీ, సచివాలయం కానీ, అసెంబ్లీ ఇతర భవనాలు కానీ పూర్తి కావాలంటే తప్పనిసరిగా 3 ఏళ్ల పైగానే పట్టే అవకాశం ఉంది. వీటి నిర్మాణాలన్నీ చాలా పకడ్బందీగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు రైతుల సమస్యలను తీర్చడం, వాళ్లకు ఫ్లాట్లు కేటాయించడం కూడా ప్రధానం. అమరావతిలో రోడ్ల ఏర్పాటు, ఇతర రాష్ట్రాలతో కనెక్టివిటీ కూడా చాలా కాలం పట్టే పరిస్థితి ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రచారం పీక్స్లో ఉండడం కన్నా లో ప్రొఫైల్లో పనులు చేసుకుంటే మంచిదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందంటున్నారు. తమ భూమిని పూలింగ్లో తీసుకోవాలంటూ రైతులు వెంటపడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. అడిగి మరీ అప్పులిచ్చేందుకు ఆర్థిక సంస్థలు పోటీ పడుతున్నాయి. కొంతవరకు నిజమే అయినా ఈ తరహా ప్రచారాలతో లాభం కంటే నష్టమే ఎక్కువనే అభిప్రాయంతో ఉన్నారట ప్రభుత్వ పెద్దలు కూడా. అద్భుతమైన నగరాన్ని నిర్మించాలనే ఆలోచన మంచిదే అయినా ముందు రాష్ట్ర రాజధానికో కేర్ ఆఫ్ కావాలని కోరుకుంటున్నారు ఏపీ ప్రజలు. పునర్నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టేందుకు వచ్చిన ప్రధాని 49,000 కోట్ల విలువైన 74 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. స్వయానా ప్రధాని అమరావతికి రావడంతో ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ
ప్రధాని ప్రత్యేక హామీలేమీ ఇవ్వలేదు. 2015 అక్టోబర్ 22న దసరా రోజున అమరావతికి తొలుత శంకుస్థాపన చేసిన మోదీ అప్పట్లో గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు తెచ్చి అదే సాయమనుకోమన్నారు. దశాబ్దం తర్వాత కూడా ఏపీ రాజధాని విషయంలో కేంద్రం ఉదారంగా నిధులిస్తుందనే నమ్మకమైతే లేదు. కాకపోతే కూటమి ప్రభుత్వం ఉండడంతో కనీసం పిలవగానే వచ్చారు. అమరావతికి వచ్చిన హైప్తో ఆ అంచనాలను నిలబెట్టుకోలేకపోతే మరోసారి భంగపడాల్సి వస్తుంది. అందుకే ప్రచార ఆర్భాటాలకు పోకుండా పనులు పూర్తి చేయడంపైనే పూర్తి దృష్టి పెట్టాలనుకుంటోంది ఏపీ ప్రభుత్వం. అమరావతి 2.0 సాకారం కావాలంటే తక్షణం 77,000 కోట్లు కావాలని కూటమి ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్రం ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల అప్పు ఇప్పిస్తుంటే హడ్కో రుణం 11,000 కోట్లు, జర్మనీ బ్యాంక్ KfW లోన్ 5,000 కోట్లకు ఒప్పందాలు కుదిరాయంటున్నారు. అంతా కలిపితే 31,000 కోట్లు, మిగిలిన 46,000 కోట్లు కేంద్రం ఇవ్వాలని రాష్ట్రం అభ్యర్థిస్తోంది. కానీ తమ్ముడే పేకాటే అన్నట్టుంది కేంద్రం వైఖరి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అభ్యర్థనలు చేయడం తప్ప మెడ మీద కత్తిపెట్టి ఒత్తిడి చేసే పరిస్థితి లేదు. 34,000 ఎకరాల భూములిచ్చిన రైతులు అమరావతి రాజధాని సాకారమైతే చూడాలని ఆశతో ఉన్నారు. ఇప్పుడు మరో 44,000 ఎకరాల పూలింగ్కి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతులు స్వచ్ఛందంగా ఇస్తారంటున్నా ప్రతిదీ నిధులతోనే ముడిపడి ఉంది. అమరావతితో పాటు మిగిలిన జిల్లాల అభివృద్ధిపై దృష్టి పెట్టడం, జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై ప్రభుత్వం ఫోకస్ చేయనుంది. అమరావతితో పాటు మిగిలిన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ముందుకెళ్లాలనుకుంటోంది ఏపీ ప్రభుత్వం.